నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంది రైతు సమైక్య ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం. ఆంధ్రప్రదేశ్ 104 ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన. శ్రీ మహంకాళి హనుమాన్ చరక్ సంఘ్ నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలకు బహుమతుల అందజేత. పట్టణంలోని సాయి కీర్తన ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రీ క్రిస్మస్ వేడుకలు. శ్రీ మహంకాళి హనుమాన్ వ్యాయామ చరక్ సంఘం నిర్వహించిన పోటీల్లో శ్రీ శాంతినికేతన్ విద్యాసంస్థల క్రీడాకారులు ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం. ఘనంగా భారతీ స్కూల్ నందు ప్రీ క్రిస్మస్ వేడుకలు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు మరియు చరణ్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని నంది రైతు సమైక్య ముఖ్య సలహాదారులు డాక్టర్ రవీంద్రనాథ్ పేర్కొన్నారు. రైతు సమైక్య కార్యాలయంలో మంగళవారం సమైక్య ప్రధాన కార్యదర్శి ఎంవి కృష్ణారెడ్డి అధ్యక్షతన మాజీ ప్రధానులు పివి నరసింహారావు వర్ధంతి మరియు రైతు ఉద్యమ నేత చరణ్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని చరణ్ సింగ్ పివి నరసింహారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి సమైక్య సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలతో భారతదేశానికి మంచి ప్రయోజనాలు అందించిన ప్రధానిగా నరసింహారావు చరిత్రలో నిలిచిపోయారన్నారు. పార్లమెంటు సభ్యులుగా నంద్యాలకు ప్రాతినిధ్యం వహించడం వల్ల నంద్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. అలాగే రైతు ఉద్యమ నేతగా గుర్తింపబడిన చరణ్ సింగ్ రైతు ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడారన్నారు. వారి కృషికి గుర్తింపుగా ఆయన జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన రైతు నాయకులు ఎన్జీ రంగా చరణ్ సింగ్ తో కలిసి ఉద్యమాలు నిర్వహించిన విషయం గుర్తు చేశారు. వారు చేసిన కృషిని వివరించారు. నేటి నాయకులు వారి స్ఫూర్తితో దేశ ప్రయోజనాల కోసం కృషి చేయాలని కోరారు. రైతు దినోత్సవం సందర్భంగా ప్రకృతి వ్యవసాయంతో ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలిచిన జిల్లాలకు చెందిన రైతు బాల మద్దిలేటిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సమైక్య కోఆర్డినేటర్ ఓబులపతి, మధుసూదన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, జయరాం రెడ్డి, దంత వైద్యులు డాక్టర్ కిషోర్ కుమార్, మాధవస్వామి, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంది రైతు సమాఖ్య తరఫున చరణ్ సింగ్ 123వ జయంతి వచ్చి జరుపుతున్నాము. చరణ్ సింగ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండి రైతులకు కావాల్సిన కార్యక్రమాలు ఇచ్చి ఎన్నో చేశారు. ముఖ్యంగా ఆయన యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మొరార్జీ దేశాయ్ క్యాబినెట్ లో కూడా ఉన్నారు. తర్వాత వెంటనే ఆయన యొక్క చాకచక్యాన్ని గమనించి నీలం సంజయ్ రెడ్డి గారు ఆయన ప్రధానమంత్రి చేశారు. ఆయన టైంలో ముఖ్యంగా మాకు ఉపయోగపడింది ఏమిటంటే ఈ ప్రాంతానికంతా పొగాకు వచ్చి ఒక చోటు నుంచి ఒక చోటు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు లైసెన్స్ తీసేసి ఎంత చేశాడు. రైతులకి వచ్చి ఆహార ధాన్యాలు బాగా మంచి రేటు వచ్చేటట్టు చేశాడు. ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన ఆయన నంద్యాలకు కూడా వచ్చారు చరణ్ సింగ్ గారు. వారు చాలా గొప్ప రాజనీతిజ్ఞుడు, అన్ని పార్టీలను కలుపుకొని పోయేవాడు. అటువంటి ఆత్మకు శాంతి కావాలని కోరుతాం. అది పివి నరసింహారావు గారు వచ్చి ప్రధానమంత్రిగా నంద్యాల నుంచి వచ్చి ఆయనకు లోక్సభకి వచ్చి ఎన్నికైనారు. అప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మనం మంచి 5 లక్షల మెజార్టీతో గెలిపించాము. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ ప్రాంతంలో నరసింహాన్ని మేము కనిపెట్టిన ప్రతి వంగడాన్ని కూడా ఆయన విడుదల చేశారు. అదేవిధంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, నరసింహరావు సాగర్ బోర్కల్ రిజర్వాయరు, రైల్వే బ్రాడ్గేజ్ ట్రైన్ మనకు వచ్చేటట్టు చేశారు. అగ్రికల్చర్ కాలేజ్ కూడా రావడానికి ఆయన కారకులు. ఆ విధంగా ఎంతో ఉపయోగపడి సరళీకృత ఆర్థిక విధానాన్ని తీసుకొని వచ్చి ఈ దేశాన్ని ఐటీ రంగంలో ఎంతో వృద్ధి చేశారు.
అటువంటి ఆయన ఆత్మకు కూడా శాంతి కలగాలని ఆయన వర్ధంతి రోజు కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు నంది రైస్ మగ్గ ద్వారా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చరణ్ సింగ్ అయితేనేమి, పివి నరసింహరావు గారు అయితేనేమి, వీళ్ళ కార్యక్రమాలు ముందుగా నంది రైస్ మగ్గ ద్వారా జయప్రదం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చరణ్ సింగ్ గారు రైతులకు ముఖ్యంగా పొగాకు లైసెన్సును రద్దు చేయడంలో చాలా కృషి చేసినారు. వాళ్ళను స్మరించుకోవాల్సింది వస్తుంది. ఈరోజు ముఖ్యంగా పివి నరసింహారావు మన ప్రాంతానికి ప్రధానమంత్రి అయిన తర్వాత మనకు రైల్వే లైన్ మీటర్ గేజ్ బ్రాడ్ గేజ్ చేయడం జరిగింది. రెండోది వచ్చేసి కోయలకుంట ప్రాంతంలో రక్షిత మంచినీటి పథకం ఆయన ద్వారానే కొనసాగిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా పివి నరసింహారావు గారు కూడా మన ప్రాంతానికి అన్ని విధాలుగా, రైతాంగానికి అయితేనే అన్ని విధాలుగా చెదోడు వాదడం ఉండి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం బాగా సఫలీకృతము జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మంచినీటి పథకాలు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు నా కృతజ్ఞత. ఈ నెల 19, 20, 21వ తేదీల యందు నంద్యాలలోని శ్రీ మహంకాళి హనుమాన్ వ్యాయామ చరక సంఘం వారు నిర్వహించిన వివిధ క్రీడా పోటీల యందు నంద్యాల క్రాంతినగర్ నందలి శ్రీ శాంతినికేతన్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ శాంతినికేతన్ విద్యాసంస్థల యందు బహుమతులు సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాంతినికేతన్ విద్యాసంస్థల అధినేత సూర్యదేవర సుధాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యదేవర సుధాకర్ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు అకాడమిక్స్, కమ్యూనిటీ స్కిల్స్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తామో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కు కూడా అంత ప్రాధాన్యతను ఇస్తామనడానికి నేడు తమ విద్యార్థులు సాధించిన మెడల్సే సజీవ సాక్ష్యమన్నారు. చెస్, వాలీబాల్, కబడ్డీ మరియు అథ్లెటిక్స్ లో తమ విద్యార్థులు చక్కని పోరాట పటిమ కనబరిచి వాలీబాల్ సీనియర్స్ మరియు జూనియర్స్ నందు విన్నర్స్, రన్నర్స్ తమ విద్యార్థులే సాధించగా చెస్ పోటీల యందు టాప్ 10లో 7 మంది షాట్ పుట్ మొదటి స్థానం సాధించారు. కబడ్డీ పోటీల యందు రన్నర్స్ గా నిలిచారు. ఇలా అన్ని పోటీల యందు బహుమతులు కైవసం చేసుకుని ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడం తమ విద్యార్థుల ఘనత అని కొనియాడారు. విద్యార్థులకు ఉత్తమ శిక్షణనిచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులైన అజయ్, మస్తాన్, జానీ, మధులను అభినందించారు. ఇంకా ఉన్నత నైపుణ్యాన్ని కనబరచడం కోసం జాతీయ స్థాయి ప్రో కబడ్డీ క్రీడాకారులకు ఏర్పాటు చేసే క్రీడా మైదానాన్ని తమ పాఠశాల విద్యార్థులకు ఏర్పాటు చేయిస్తారని ఈ సందర్భంగా సుధాకర్ తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హనుమాన్ వ్యాయామశాల వారు రీసెంట్ గా నిర్వహించినటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ లో చెస్, వాలీబాల్, కబడ్డీ అండ్ అథ్లెటిక్స్ లో మన శాంతినికేతన్ విద్యార్థులు చాలా చక్కని పోరాట ప్రతిమ ప్రదర్శించి మెడల్స్ సాధించడం జరిగింది. దాంట్లో కూడా వాలీబాల్లో జూనియర్స్, సీనియర్స్ 2 విభాగాల్లో విన్నర్స్, రన్నర్స్ కూడా మన శాంతినికేతన్ గెలుచుకోవడం ఇది నిజంగా చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ఒకసారి మీ అందరి కరతాళ ధ్వనులతో వాళ్ళని కూడా అభినందించండి. అలానే చెస్ కాంపిటీషన్ లో కూడా దాదాపు టాప్ 10లో 6-7 మెంబర్స్ మన విద్యార్థులే ఉన్నారు. అలానే అథ్లెటిక్స్ లో, అలానే కబడ్డీలో కూడా మన స్టూడెంట్స్ రన్నర్స్ గా నిలిచి వాళ్ళు నిర్వహించినటువంటి టోర్నమెంట్ లో ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా మన శాంతినికేతన్ కైవసం చేసుకోవడం నిజంగా చాలా అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇందుకు సహకరించినటువంటి పీఈటీస్ అజయ్ సార్ అండ్ జానీ సార్, మధు సార్, మస్తాన్ సార్ అండ్ మిగతా పీఈటీస్ కూడా మనందరి తరఫున వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఇప్పటితో అయిపోలేదు, ఇంకా చాలా ఈవెంట్స్ జరగబోతున్నాయి. మీరు స్పోర్ట్స్ లో కూడా ఇంకా మంచిగా పర్ఫార్మ్ చేయాలి. ఏ గేమ్ తీసుకున్నా గతంలో మనం జంప్ రోప్స్ నుంచి నేషనల్స్, ఇంటర్నేషనల్స్ ప్లేయర్స్ కూడా శాంతినికేతన్ విద్యాసంస్థల నుంచి ప్రొడ్యూస్ చేశాం. మీకోసం ఇప్పుడు కొత్తగా ఇక్కడ గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది. ఇలాంటి కోర్ట్స్ ఇంతకంటే మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మీకు బాస్కెట్బాల్,
టెన్నిస్, కబడ్డీ విత్ మ్యాట్స్. మీరు మట్టిలోనో ఎక్కడో ఆడాల్సిన అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇప్పుడు ప్రో కబడ్డీ జరుగుతుంది కదా, అక్కడ ఎలాంటి మ్యాట్స్ ఉంటాయో నెక్స్ట్ 2 months లో మీరు పొంగల్ హాలిడేస్ కి పోయొచ్చే లోపల మీకు అలాంటి మ్యాట్స్ కూడా కబడ్డీలో ఇంకా మీ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి అవసరమైన ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, కబడ్డీ, షటిల్, పికిల్ బాల్, సపక్ తక్రా లాంటి ఏ గేమ్ అయినా మన విద్యా సంస్థల్లో చక్కగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఆడుకోవడానికి అవసరమైనటువంటి ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయబోతున్నామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ, భవిష్యత్తులో అకాడమిక్స్ లో ఎలా అయితే టాప్ గా ఉన్నామో గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటీషన్, నాట్ ఓన్లీ గేమ్స్, నాట్ ఓన్లీ అకాడమిక్స్, నాట్ ఓన్లీ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా సరే వీఆర్ ద నంబర్ వన్స్ ఉండేలా మీరు ఏం కావాలన్నా అడిగితే చేయడానికి యాజమాన్యం ఎప్పుడు సంసిద్ధంగా ఉందని తెలియజేస్తూ, చక్కగా మిమ్మల్ని కోరేది ఒకటే, నేను వితౌట్ ఇండిసిప్లిన్, డోంట్ బి ఇండిసిప్లిన్డ్, అదొక్కటి పక్కన పెట్టి చక్కగా తినండి, బాగా చదువుకోండి, బాగా ఆడండి, ఎంజాయ్ ద స్కూల్ డేస్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 104 వైద్య సేవలను భవ్య అనే సంస్థ నిర్వహించడం జరుగుతున్న నేపథ్యంలో ఈ సంస్థ నియమ నిబంధనలు పాటించకుండా 104 ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నదని ప్రభుత్వం వెంటనే స్పందించి భవ్య అనే సంస్థపై చర్యలు చేపట్టి 104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర స్థాయి 104 ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు అనుబంధంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 104 ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో 104 వైద్య సేవలు రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవలు గ్రామీణ ప్రాంతాలలో ఎంతో ప్రాధాన్యత సంపాదించుకోవడం జరిగింది. అందులో భాగంగానే పనిచేస్తున్నటువంటి 104 ఉద్యోగులు, డ్రైవర్ సోదరుడు, డిఈఓ సోదరులు కలిసి ఉద్యోగం నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ డ్రైవరు, డిఈఓలకు 104 వాహనాన్ని భవ్య అనే కంపెనీ యాజమాన్యం వారు కాంట్రాక్ట్ ఒప్పందం ప్రభుత్వం ద్వారా చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వ ఒప్పందంలో మాకు ఇచ్చినటువంటి ఆర్ఎఫ్ఈ నిబంధనల ప్రకారము చేయవలసినటువంటి నియమ నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ యాజమాన్యం వారు పాల్పడడం జరుగుతూ ఉంది. ఆ ఉద్దేశంగానే ఈరోజు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 104 ఉద్యోగులందరూ కూడా రోడ్లపైకి వచ్చి కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పవలసినది ఏమనగా, కంపెనీ చేస్తున్నటువంటి అక్రమ చర్యలను తొలగించాలని, దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకోవడం జరుగుతూ ఉంది. కంపెనీ ఉద్యోగులకు 15 రోజుల లీవ్ పాలసీని ఏర్పాటు చేయాలని కోరుకోవడం జరుగుతూ ఉంది. ఉద్యోగి యొక్క లీవ్ పాలసీ లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడికి గురి కావడం కూడా జరుగుతూ ఉంది. అదే విధంగా బఫర్ ఉద్యోగులను కూడా నియమించాలని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ బఫర్ ఉద్యోగులు ఉండడం వల్ల మనిషి యొక్క ఉద్యోగం చేసుకోవడానికి రిలీవర్ గా ఒక సెలవు ప్రకటించుకునేప్పుడు ఆ బఫర్ ఉద్యోగం కూడా నియమించుకోవడం జరుగుతూ ఉంది. అటువంటి చర్యలకు పాల్పడుతూ బఫర్ ఉద్యోగులను కానీ లీవులు కానీ ఇవ్వకుండా ఈ కంపెనీ యాజమాన్యం ఉద్యోగుల పైన ఇలాంటి తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడము 104 సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా వాహనాల యొక్క ఫిట్నెస్ల గురించి కానివ్వండి, ఉద్యోగుల యొక్క వేతనాలు 5 సంవత్సరాలు పూర్తి చేసుకునేటువంటి డ్రైవర్ ఉద్యోగులకు అందరికీ స్లాబ్ వేతనము చెల్లించాలని కూడా కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జీవో నెంబర్ 7 ప్రకారము డిఈఓ సోదరులకు అందరికీ కూడా 18,500 వేతనాన్ని కూడా చెల్లించాలని కూడా మరొకసారి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు బీమా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్నాము. ప్రతి ఒక్క ఉద్యోగికి ఏ నష్టం జరిగినా కూడా బీమా సౌకర్యం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిఎఫ్, ఈఎస్ఐలకు సంబంధించి యాజమాన్యం వారు చెల్లించాల్సిన వాటా యాజమాన్యం వారు చెల్లించాలి, కంపెనీ వారు చెల్లించాల్సినటువంటి వాటా కంపెనీ వారు చెల్లించాలనే విధంగా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి విషయాలన్నీ కూడా కంపెనీ యాజమాన్యం మా పైన ఒత్తిడి వస్తున్నారు కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఈ చర్యలన్నింటినీ కూడా ఆపి
104 ఉద్యోగులు అందరికీ కూడా న్యాయం చేకూర్చే విధంగా సహకరించాలని ఇటీవల నంద్యాల పట్టణంలోని శ్రీ మహంకాళి హనుమాన్ చరక్ సంఘ్ నిర్వహించిన వివిధ క్రీడా పోటీలలో విజేతలకు నేడు ఆర్థోపెడిక్ వైద్యులు బద్రీష్ బహుమతులను అందించడం జరిగింది. ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని కలిగించేందుకు, విద్యార్థులలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఇటువంటి పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే విజేతలకు పట్టణంలోని రిక్షా పుల్లయ్య, పవన్ కుమార్ సైకిళ్లను స్పాన్సర్ చేయడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు పుల్లయ్య తెలిపారు. విజేతలను డాక్టర్ బద్రీష్ అభినందించారు. నమస్కారం, నా పేరు డాక్టర్ బద్రీష్. ఆర్థో స్పెషాలిటీ నేను చేస్తున్నాను. హనుమాన్ వ్యాయామ చరక సంఘం నుంచి 4 రోజులు వివిధ రకాల పోటీలు జరిగినాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చాలా ఏళ్ళగా ఈ పోటీలన్నీ నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువ పిల్లలు గేమ్స్ ఆడుకోవాలి, బాగా స్పోర్ట్స్ ఆడాలి. ఇప్పుడు అందరూ ఇంట్లో గేమ్స్, స్పోర్ట్స్ అవన్నీ చాలా తగ్గిపోయాయి. అందరూ సెల్లు, టీవీ ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. సో దాని గురించి కొంచెము అన్ని స్పోర్ట్స్ అన్ని అవేర్నెస్ తెప్పినికి ఈ చరక సంఘం వాళ్ళు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నారు అన్నమాట. ఈ పోటీల ద్వారా అయినా కొంచెము జనాలకి స్పోర్ట్స్ మీద అవగాహన పెరుగుతుంది. ఈ అవగాహన వల్ల చాలా మంది ఆడే అవకాశం ఉంటుంది. సో వివిధ రకాల పోటీలు జరిగినాయి. దాంట్లో గెలిచిన విజేతలకి సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది. సైకిల్ గెలుచుకున్న విజేతలకు శుభాకాంక్షలు. ఈ కాళికమ్మ గుడి హనుమాన్ వ్యాయామశాల సంఘం తరఫున ఈ 4 రోజుల కార్యక్రమం చెస్ పోటీలు వచ్చేసి 18వ తేదీ 300 మంది చెస్ పోటీలకు వచ్చినారు. విదేశాలకు అందరికీ ప్రైజ్ ఇస్తాము. ఇంకొకటి వచ్చేసి ఇది ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ 19వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ 4 రోజుల కార్యక్రమం ఇది మొత్తము. ఆదివారం లాస్టు పవన్ కుమార్ వచ్చేసి మనకు 2 సైకిల్ వాళ్ళ గ్రూప్ తరఫున 2 సైకిల్ ఎప్పుడు సైకిల్ స్పాన్సర్ చేస్తున్నారు రిక్షా పుల్లయ్య వాళ్ళు. అంతేనా? నంద్యాల భారతీ స్కూల్ నందు స్కూల్ వ్యవస్థాపకులు నాగేశ్వరరావు భారతీయ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. క్రిస్మస్ పండుగ ప్రత్యేక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. భారతీ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థలు గత 20 సంవత్సరాల నుండి నంద్యాల పట్టణంలో సేవలు అందిస్తున్నాము. అలాగనే మన నంద్యాలలో భారతీయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్యామనగర్ నందు 2023లో స్టార్ట్ చేయబడింది. ఈ విద్యా సంవత్సరం కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది. అలాగనే నూతన సంవత్సరం 2026లో ఎంటర్ అవుతున్న సందర్భంగా మా శ్రేయాభిలాషి మాజీ మంత్రులు శిల్పా మోహన్ రెడ్డి గారు, అలాగనే ఎక్స్ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి గారు, మా శ్రేయాభిలాషి నాగిని మేడం గారు, అలాగనే మా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గెలిచాలని మా వంతు మేము కృషి చేస్తామని, ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గెలిపించాలని ఆశిస్తున్నారు. అలాగనే నంద్యాలలో ఉన్నటువంటి పట్టణ ప్రజలకు, మా యొక్క విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్, నాన్ టీచింగు విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులకు మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. భారతీ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల తరపున నంద్యాల పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ, రాజకీయవేత్తలకు, అలాగే మీడియా మిత్రులకు, మా శ్రేయోభిలాషులకు, అలాగే మా భారతీ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సరము అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శుభం జరగాలని, అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో క్షేమంగా వారి యొక్క జీవితాలను ముందుకు కొనసాగించుకోవాలని, దేవుడు తమ చేతులెత్తి నిండైనటువంటి దీవెనలు ప్రతి ఒక్కరి మీద నింపాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ సందర్భంగా మీకందరికీ మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
నంద్యాల పట్టణంలోని సాయి కీర్తన ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్కూల్ కరెస్పాండెంట్ మహేశ్వరి ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు క్రిస్మస్ సందేశాన్ని తెలియజేసే నృత్యాలు, పాటలు, సందేశాత్మక స్కిట్లను ప్రదర్శించి అందరినీ అలరింపజేశారు. క్రీస్తు లోకానికి రక్షకుడుగా వచ్చాడని, శాంతి, ప్రేమను అందించడానికి వచ్చాడని స్కూల్ కరెస్పాండెంట్ మహేశ్వరి తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సాయి కీర్తన ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈరోజు ముందస్తు క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నాము. ఈ సంబరాలు ఎందుకు జరుపుకుంటున్నాము అని అంటే, జీసస్ ఈరోజు ఈ నెలలో అందరి కోసం పుట్టాడు అనే దానికి, శాంతిని, ప్రేమను మనకు అందించాడనే ప్రతీకకు మనం ఈ క్రిస్మస్ను జరుపుకుంటూ ఉన్నాము. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి ఇళ్లలో శాంతి, ప్రేమ వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా చిన్నారులు చేసిన చిన్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరు దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మెరీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు పాఠశాల నందు పిల్లలకు ముందస్తు క్రిస్మస్ కార్యక్రమాలు జరిగించాము. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు జీసస్ యొక్క శాంతి సందేశాన్ని తెలుపుతూ పాట రూపంలో మరియు డ్యాన్స్ రూపంలోనూ మరియు స్పీచ్ రూపంలోనూ అందరికీ అందించడం జరిగినది. ఇటువంటి కార్యక్రమాలు చూసి పేరెంట్స్ అందరూ మా పిల్లలతోటి చాలా చక్కగా మాట్లాడిచ్చారు, ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తారని చెప్పడం సంతోషదాయకము. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క టీచర్కిను ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంది రైతు సమైక్య ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం. ఆంధ్రప్రదేశ్ 104 ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన. శ్రీ మహంకాళి హనుమాన్ చరక్ సంఘ్ నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలకు బహుమతుల అందజేత. పట్టణంలోని సాయి కీర్తన ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రీ క్రిస్మస్ వేడుకలు. శ్రీ మహంకాళి హనుమాన్ వ్యాయామ చరక్ సంఘం నిర్వహించిన పోటీల్లో శ్రీ శాంతినికేతన్ విద్యాసంస్థల క్రీడాకారులు ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం. ఘనంగా భారతీ స్కూల్ నందు ప్రీ క్రిస్మస్ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.